చూశారు. కానీ దానియేలు దేవుని యందు నమ్మిక ఉంచినాడు. దేవుడి మీద నమ్మకం కలిగిన వాడు, దేవుడిని నమ్ముకున్నవాడు కాబట్టి చావటానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రార్థన ఆపల. నా ప్రియ దేవుని బిడ్డల, నీ ప్రార్థన ఆటంకపరచాలని చాలామంది చూస్తారు. ఏం ప్రార్థనలేమ్మా, ప్రార్థన ఆపు, ఈరోజు ప్రార్థన చేయగాకు, ఎక్కువ ప్రార్థన చేయగాకు, పెద్దగా ప్రార్థన చేయగాకు, ఏడ్చి ప్రార్థన చేయగాకు, అలా చేయగాకు, ఇలా చేయగాకు అని నీ ప్రార్థన డిస్టర్బ్ చేసేవాళ్ళు నీ ఇంట్లోనే ఉండొచ్చు. అయినా భయపడవద్దు, ధైర్యంగా ప్రార్థన చేయటానికి ఆమెను కంకణం కట్టుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దానియేలు ప్రార్థన చేశాడు. వాళ్ళు వచ్చి చూశారు, రాజుగారికి అప్పచెప్పారు. దానియేలు తీసుకెళ్ళి సింహబోన్లో వేశారు. అయినప్పటికీ సింహాల నోళ్ళ మూయించి దానియేలుని కాపాడినటువంటి దేవుడు. ఆమె హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా కాపాడుతాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండగాకండి. ప్రార్థన మనకు సాతాను వాక్యం చెప్తాడు కానీ ప్రార్థన చేయడండి. సాతాను వాక్యం చెప్తాడు కానీ ప్రార్థన చేయడు. వాడు మనం ప్రార్థన చేయకుండా చూడాలని ప్రయత్నం చేయాలి. సాతాను కోటగోడలు కోల్చాలంటే ప్రార్థన చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ సమయంలో